సంఘ కాపరి మరియు గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డి సామెలే గారికి వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. చేరువచ్చిన మీకు కూడా ప్రభునామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సెషన్కు ఆహ్వానిస్తుంటున్నాం. కొద్ది నిమిషాలు, ఒక 10-15 నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. నిజంగా ఈ బద్వేల్లో ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం నేను అనుకుంటున్నాను ఇది దేవుని ఏర్పాటు. హల్లెలూయా. ఇది నేను అనుకున్నది, సామెలన్ గారు అనుకున్నది, లివింగ్స్టన్ అనుకున్నది కాదు, కానీ ఇది దేవుని ఏర్పాటు కనుక దేవుడు అందరినీ ఈ విధంగా సమకూర్చి దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో అన్ని సబ్జెక్ట్స్ కంటే కూడా శ్రేష్టమైన సబ్జెక్ట్ ఏదైనా చెప్తారా మీ అనుభవంలో? బైబిల్లో కనీసం 100 సబ్జెక్టులు ఉన్నాయి కదా. వాటన్నిటిలో బెస్ట్ సబ్జెక్టు అంటే ఏదనుకుంటున్నారు మీరు? కొంచెం ఆలోచన చేయండి. నేను బోధించే సబ్జెక్ట్స్ గురించి నేను మాట్లాడడం లేదు. సామెలన్న బోధించేది, లివింగ్స్టన్ బోధించేది, నేను బోధించేది, ఎలిషా అవి కదా నేను అడిగేది. బైబిల్లో ఉన్న సబ్జెక్ట్స్లలో దాదాపు 100 ఉన్నాయి. ఈ 100 సబ్జెక్ట్స్లో ఏది బెస్ట్ అంటారు మీ అనుభవంలో? ఎక్సలెంట్, ప్రైజ్ గాడ్. దేవుడు ఆత్మ ద్వారా మీకు బయలుపరిచారనుకుంటున్నాను. హల్లెలూయా. బైబిల్లో అనేక సబ్జెక్ట్స్ నేర్చుకోవటం కంటే నేర్చుకునే సబ్జెక్ట్ నేర్చుకోవటం బెస్ట్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నేర్పుము అనే మాట బైబిల్లో 7 సార్లు రాయబడి ఉంది. కొన్ని పదాలు 300 సార్లు, 360 సార్లు, కొన్నిసార్లు 400 సార్లు, కొన్నిసార్లు 500 సార్లు కూడా కొన్ని పదాలు ఉన్నాయి. ఉదయాన్నే అన్న నన్ను డివోషన్లో మాట్లాడాలా అన్నప్పుడు వెంటనే నేను కొంచెం ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఏం మాట్లాడాలి అని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఎలా నేర్చుకోవాలో చెప్పు నాన్న అన్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, అన్ని సబ్జెక్టు ముఖ్యమే. ఇది వద్దు, అది బాగుంది, ఇది బాగలేదు అని మనం అనుకుంటాం కొన్నిసార్లు. ఉదాహరణకు సామెలన్న గారు ట్యాబర్నాకల్ గురించి ఒకసారి బైబిల్ స్టడీ ఇస్తున్నారు ఇదే చర్చిలో. ఆ రోజు నేను ఇచ్చాను. నిజంగా అంత చక్కగా ప్రజెంట్ చేస్తాడన్న నేను అనుకోలేదు. అప్పటి నుంచి ఆయన టీచ్ చేస్తే నేను ఖచ్చితంగా కూర్చుంటాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అర్థమైందా? కొన్నిసార్లు ప్రజెంట్ చేసేటప్పుడు డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కరికి, కానీ ఎవరు చెప్పినా అది దేవుని వాక్యం కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 34వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుకుంటే యోబు అక్కడ ఒక మాట అంటున్నాడు దేవుని దగ్గర. ఏమంటున్నాడు చూద్దామా? యోబు గ్రంథం 34వ అధ్యాయం 32వ వచనం. నాకు తెలియని దానిని నాకు నేర్పము. దేవుడి వాక్యాన్ని మన పట్ల ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదాలకు నిండు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిలుచున్న నన్ను క్షమించి మన్నించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి యోగ్యుడిగా మీరు నిలబెట్టండి. మీ ఆత్మతో నన్ను నింపి మీరు మాకు బోధించమని క్రీస్తునామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నేను అప్పుడే మీకు చెప్పాను, నేర్పుము అనే మాట మీరు బైబిల్ అంతా తిరిగేస్తే 7 సార్లు రాయబడింది ఆ మాట. ఎన్నిసార్లు? ఎందుకు 70 సార్లు రాయలేదు? ఎందుకు 15 సార్లు రాయలేదు? ఎందుకు 10 సార్లు రాయలేదు? కొంచెం ఆలోచన చేద్దామా? బైబిల్లో కొన్ని సంఖ్యలకు ప్రత్యేకత ఉంది కదా. నంబర్ 1 అంటే ఏంటి? నంబర్ 1 అంటే నేను నంబర్ 1 అనే కాదు, ఏకైక దేవుణ్ణి చూపిస్తుంది నంబర్ 1. నంబర్ 3 అంటే త్రియేక దేవుణ్ణి, త్రిత్వాన్ని చూపిస్తుంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత సంఖ్య 6 ఏం చూపిస్తుంది? మానవ సృష్టిని, దేవుడు సృజించినటువంటి దినము 6వ దినం. ఓకే. 7 ఏం చూపిస్తుంది? సంపూర్ణ సంఖ్య. బైబిల్ చెప్తుంది
6 దినాలు దేవుడు పనిచేసి 7వ దినమందు ఆయన ఏం చేశాడు? విశ్రమించును అని ఆదికాండంలో మనకు చూస్తుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవి గురించి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా భక్తి కలిగిన వాడు, నమ్మకమైన వాడు, దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికినవాడు. ఆయన అంటున్నాడు ఏమని? తెలియని దానిని నాకు నేర్పు. ఈ రోజుల్లో కొంచెం ప్రార్థన నేర్చుకొని 2 పాటలు నేర్చుకొని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిన మెసేజ్ 4 మెసేజ్లు వస్తే ఇక వాళ్ళని ఇప్పుడు పట్టే పగ్గాలే లేవు కదా. మాకు బీటీఎస్ సర్టిఫికేట్ తీసుకోవటానికి నగసాటు పడ్డాం. చివరికి ప్రాణాలు కూడా ప్రాణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజుల్లో 5,000 ఇచ్చేసాలు బీటీఎస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఏమరా బీటీఎస్ సర్టిఫికేట్, దాని అబ్జర్వేషన్ చెప్పంటే వాళ్ళకే తెలియదు. అయ్య గారు చెప్పారు కదా, సామెలయ్య గారు, ఎంటీహెచ్ సర్టిఫికేట్ ఉందంట కానీ యూ డోంట్ నో వాట్ ఈజ్ ఎంటీహెచ్ కదా. ఇప్పుడు నా జోబులో మొబైల్ ఉంది, ఈ మొబైల్ ఎలా వాడాలో నాకు తెలియకపోతే ఎందుకు మొబైల్? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి చెప్తున్నాను, అంత మహాభక్తుడైనటువంటి యోబు అంటున్నాడు, దేవా నాకు తెలియని దాన్ని నీవు నాకు నేర్పించుము అంటున్నాడు. చాలాసార్లు మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, కానీ మనం ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్నా, నేను కానీ కలిపి చెప్తున్నాను, ఎక్కువసార్లు మన అవసరతల గురించి అడుగుతుంటాం కదా. ప్రభువా నేను ఇప్పుడు బెంగళూరుకు వచ్చాను, మా భార్య మా కూతురే ఉన్నారు, నువ్వు కాపాడు ప్రభువా, మా 2 కొడుకులను ఆశీర్వదించు ప్రభువా, నా కోడలకు మంచి ఉద్యోగం ఈ ప్రభువా, నా మనవరాళ్ళు మనవడు బాగా చదవాలి ప్రభువా. ఇదే చేస్తుంటాం మనం. కానీ అది చేయటం తప్పని నేను అంటం లేదు. వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని దగ్గర మనం అడగాల్సింది ఏంటంటే, పొద్దున్న లేచిన వెంటనే ప్రభువా ఈరోజు నువ్వు నాకు ఏం నేర్పించాలనుకున్నావో దాన్ని నేర్చుకోవటానికి నాకు సహాయం చేయ ప్రభువా అని మీరు ప్రార్థించి దినాన్ని ప్రారంభించండి. ఆ దినము మీరు మహా అద్భుతంగా చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా నేర్చుకునేటువంటి మనసు మనకు ఉండాలి. ఈ రోజుల్లో నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు. బద్వేలో కాదు, బెంగళూరులో కూడా అట్లే ఉంది. బిర్యానీ పెడతారు, 200 ఇచ్చారు, ఒక బ్యాగ్ ఇచ్చారంటే 3 నెలల్లో చినిగిపోయే బ్యాగు, దానికోసం 500 ఖర్చు పెట్టుకుని కూడా వస్తారు. వాక్యం నేర్చుకోండి, రండి, బాగుపడండి, బలపడండి, దేవునికి సమీపం అవ్వండి, దేవుని కొరకు వాడబడండి అని అంటే చాలామందికి ఇష్టం లేదు. మహాభక్తుడైన శ్రేష్టమైనటువంటి వ్యక్తి అయినటువంటి యోబు అంటున్నాడు, నాకు తెలియని దాన్ని నువ్వు నాకు నేర్పుము అంటున్నాడు. మత్తయి సువార్త 11:29 కూడా యేసుప్రభువారు ఏమన్నారంటే ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు కనుక మీరు నా యొద్దకు వచ్చి నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు అన్నాడు. ఎవరి యొద్ద నేర్చుకోవాలంట? ఎవరి యొద్ద నేర్చుకోవాలి? పిల్లలకు ఫస్ట్ టీచర్ ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు. కరెక్ట్. మనం ఏం చేస్తామో అది చూసి వాళ్ళు చేస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినప్పుడు యేసు ప్రభుల వారు కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు నా యొద్ద నేర్చుకొనిడి అన్నాడు. యు నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నవారు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు సమయల్ పాస్టర్ గారు నాతో అంటారు, అన్న హోసన్న మినిస్టర్లో బాగా కఠినమైన పద్యం అన్న, ఆ శిక్షణ ఇప్పుడు మనం పెడితే ఒక్కడ రాడన్న క్లాసులకు. ఉదయాన్నే 5 గంటలకు లేపుతారంట, 5 గంటలకు లేపి 7 గంటల దాకా పరిచర్య చేయాలి. పరిచర్య ఏంది? బాత్రూములు కడగడం, ఆ రూములు కడగడం, శుభ్రం చేయడం, మ్యాట్లు వేయడము, అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు రెడీ ఉండాలి. మళ్ళా భోజనం టైంలో సర్వీస్ చేయాలి. మళ్ళా సాయంకాలం అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి, మళ్ళీ బాత్రూములు కడగాల, మళ్ళీ వంటలు వడ్డించాలి. భలే కష్టపడ్డామన్నా. నేను అనుకుంటున్నాను ఆయన అప్పుడు అట్లా కష్టపడబట్టే ఈరోజు ప్రతిది కూడా ఒక సిస్టమేటిక్గా చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. నేను నిజంగా ఆయన ద్వారా చాలా నేర్చుకున్నాను. ఆయన అనుకున్నాడు బెంగళూరు ఆయన, ఈయనకన్నీ తెలుసండి, నాకేం తెలుసు ఇది అనేది నాకు అర్థమవుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమంటున్నా అంటే, దేవుడు మనల్ని ఒక స్థలంలో పెట్టి మనకు కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు కూడా నడిపిస్తుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద సనుక్కుంటాం, కొనుక్కుంటాం. అలా ఉండకూడదు. ఆ రోజు ఆయన కష్టపడి నేర్చుకోబట్టి ఆయన అంటాడు, ఏసన్న ఎదురుగా మాకు నిలబడి మాట్లాడడం కూడా ధైర్యం చాలదన్నా అనేవాడు. ఇప్పుడు పాస్టర్ అంటే విలువే లేదు, గౌరవమే లేదు.
అందుకే జీవితాలు అట్లా పాడైపోతున్నాయి. ఆ రోజుల్లో ఆయన ఎదురుగా వాళ్ళని నిలబడి ఆయన పిలిస్తే చాలంట, ఎప్పుడు ఎవరి పేరు పిలుస్తాడో ఆయనకే తెలియదంట. పిలిచిన వెంటనే గుండె దడ పడుతుందంట, ఏమో ఎట్లా. నేనేం చెప్తున్నా అంటే ఆయన పొగడ్డానికి కాదు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని నేర్చుకుంటామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సామేల్ పాస్టర్ గారి కంటే ముందుగా బెంగళూరు బద్వేల్లో చర్చిలు ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి, 10, 15 మహా ఎంచితే 50 మంది లోపల ఉంటారు. నా భాషలో చెప్పాలంటే నిన్నగాక మనం ప్రారంభించినటువంటి ఈ సంఘంలో ఇప్పుడు ఆదివారం వస్తే చర్చి పట్టదని వెనక ముందు ఎక్స్టెన్షన్ చేశారు. ఎలా సాధ్యమైంది ఇది అని అంటే, నేర్చుకునే మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో, క్రమశిక్షణ మనకు ఎప్పుడైతే ఉంటుందో, ఆటోమేటిక్గా దేవుడు ఆ పరిచయం ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు, తెలియని దాన్ని నేను ఏం చేయాలి, నాకు నేర్పుము దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఉదయాన్నే లేచిన వెంటనే మీరు మోకాళ్ళు వేసి అడగాల్సిన మొట్టమొదటి మాట ఇది. అన్నం పెట్టు ప్రభువా, గొడ్డలివు ప్రభువా. ఇప్పుడు సామిలయ్య గారు నన్ను టీచింగ్ పిలిచారు. నేను అన్నను మాటికి, అన్న పొద్దున్న టిఫిన్ పెడతావా, మధ్యాహ్నం భోజనం పెడతావా, సాయంత్రం అన్నం పెడతావా, సాయంత్రం టీ ఇస్తావా అని అడగాలనా? ఎందుకని? అది ఆయన బాధ్యత, ఆయన ఏర్పాటు చేస్తాడు. అడగాల్సిన అవసరం లేదు. దేవుడు కూడా మనకి ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు, ఇస్తాడు. కానీ మనం ఏం అడగాలో అది అడగాలి. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 90 అధ్యాయం 12 వచనంలో, మా దినములు లెక్కించడం మాకు నేర్పమన్నాడు. ఏమి లెక్కించాలట అంటే ఏంటి? ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, ఇప్పుడు నేను ఎప్పుడు చనిపోతాను అనే చాలామంది అదే అనుకుంటారు కదా. దినములు లెక్కించమంటే ఏంటి దాని అర్థం? వాట్ యు మీన్ బై కౌంటింగ్ ద డేస్? దినాలు గడిచే కొద్దీ నువ్వు దేవునికి సమీపం అవ్వటానికి నువ్వు దినాల లెక్క పెట్టాలా, అంతేగాని ఇంకొక దాని గురించి కాదు. నా ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజుల్లో చాలామందికి దినాల యొక్క విలువ తెలియదు, రోజులు విలువ తెలియదు. ఎంత సమయం వృధా చేస్తారంటే, నేను దర్శిలో పాస్టర్గా పనిచేసేటప్పుడు నేను ఉదయాన్నే 9 గంటలకు టిఫిన్ కార్యక్రమాలంతా ముగించుకొని సైకిల్ వేసుకొని కరపత్రికలు పెట్టుకొని పల్లెటూరు తిరిగేవాడిని. దర్శికి చుట్టూ 50 కిలోమీటర్ల గ్రామంలో ఇప్పటికి మీరు వెళ్ళి అడిగినా కానీ బెంగళూరు పాస్టర్ అంటే ఊరని అంటే చెప్తారు వాళ్ళు. ఉదయాన్నే 9 గంటలకి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి కరపత్రికలు ఇచ్చి వచ్చేవాళ్ళం. ఈరోజు ప్రతి గ్రామాల్లో చర్చి కట్టబడింది. నేను అంటున్నాను, నేను గట్లా, మేము విత్తనం వేసి వచ్చేసాం. దేవుడు అక్కడ కొంతమందిని లేపి ఈరోజు సంఘాలు కట్టబడ్డారు, పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. దినాలు లెక్కించడం అంటే దినం ఎట్లా గడపాలో నేర్చుకోవాలి. వచ్చేవాళ్ళం వచ్చిన వెంటనే పాస్టమ్మ భోజనం రెడీ చేసి పెట్టి ఉంటుంది, తినటం 2 to 4 పక్కా రెస్ట్. వాళ్ళు ఎవరు నన్ను ఏమనుకున్నా నేనేమో వరి అవ్వను, అర్థమైందా? మంచిగా నిద్రపోయేవాడిని, మరలా లేచేవాళ్ళం, మరలా ప్రార్థన చేసుకున్నాం, ఇంక మళ్ళీ సాయంత్రం రెడీ చేసి ఒక గ్రామానికి ప్రార్థనకి వెళ్ళాం, పబ్లిక్ ప్రేయర్కు. ఎందుకు చెప్తున్నంటే దినాలు చాలా తక్కువగా ఉన్నాయి. మనం దినాలు నేర్చుకోవాలి, ఎలా లెక్కించాలో మనం నేర్చుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలో మనం నేర్చుకోవాలి కదా. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, కీర్తన 119:66, మంచి వివేచన మంచి జ్ఞానం మాకు నేర్పమని అడగాలి. ఏమడగాలి? ఈ రోజుల్లో ఏం లేదు మనుషులకు, నిజం అన్నీ ఉన్నాయి. ఇర్మియా ఏమని ఏడుస్తాడు తెలుసా? నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నాడని ఏడుస్తాడు. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానము లేక ఈ రోజుల్లో చాలామంది నాశనం అయిపోతుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర కూర్చున్నప్పుడు అడగాల్సింది, ప్రభువా నీ జ్ఞానంతో నన్ను నింపు, నీ వివేచనతో నన్ను నింపు, అసలు ఏ పని ఎట్లా చేయాలో నాకు నేర్పించు, ఆ ఆలోచనవు, ఆ తలంపులేవు, ఆ ప్రేరేపణవు అని మనం దేవుని దగ్గర ఏం చేయాలి? అడగాలి. నేర్చుకునే మనసు మనకు ఉండాలి. ఈ రోజుల్లో ఎంతమందికి దైవ జ్ఞానం ఉంది? నాకు మనవరాలు ఉంది, 6 సంవత్సరాల పాప, 6 కూడా పూర్తి కాల. ఆ అమ్మాయికి మొబైల్ చేయాల్సినంత నాకు తెలియదు. ఇప్పుడు మా మనవరాలు ఏమి నేర్చుకున్నట్టు, అర్థమైందా? ఒక పాస్టర్గా 55 సంవత్సరాల వయసులో నాకు తెలియదు ఆ మొబైల్ ఏముందని. అబ్బా మొబైల్ ఇట్టి ఆమె ఏమేమో ఆన్ చేస్తుంది. ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నారు ప్రజలు?
దయచేసి చెప్తున్నాను దేని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. కీర్తన 143:10 మనం చూసినట్లయితే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పమంటాడు. ఎలా ప్రవర్తించాలి మనం? ఎవరి చిత్తమమ్మా? దేవుని చిత్తమా, మన చిత్తమా? ఎంతమంది మనం హానెస్ట్గా చెప్పగలం, నేను దేవుని చిత్తానుసారంగా నడచడానికి ప్రయత్నం చేస్తున్నాను, అడుగుతున్నాను దేవుని దగ్గరని? చాలాసార్లు మనకు నష్టాలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇచ్చినప్పుడు అప్పుడు అంటాం, ప్రభా క్షమించు, నేను తప్పు చేశాను అని. నో, దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి అలవాటు మనకు ఉండాలి. దాన్ని మనం నేర్చుకోవాలి. దావీదు గురించి దేవుడు అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు. అంటే దావీదు తన దేవుని హృదయంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడో దాన్ని గ్రహించి చేసినవాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు నడిపిస్తున్నాడో దాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మనం నడవటానికి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. దేవుని చిత్తం చేయాలి, మన చిత్తం కాదు. చాలాసార్లు మన చిత్తాలే చేస్తుంటాం కదా. దేవుని చిత్తం ఒకటైతే యోన ఒకటి చేశాడు. ఏం చేశాడు ఆయన? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినవేకి వెళ్ళమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసుకి వెళ్ళాడు. ఏమైంది? చేపలు తిని చేతులు కడుక్కుంటేనే కంపు కొడుతుంది మన కాడ కదా. సామెలంలో వాళ్ళ ఇంటి అంత నీట్గా ఉంటాయి వంటలు. ఎంత నీట్గా ఉన్నా తిన్న 10 నిమిషాల్లో మళ్ళీ మూతికాడ పెట్టుకో, గబ్బు కొడుతుంది. కాసేపు చేప పట్టుకుంటేనే, చేప కడుపులో ఉంటే ఇంకెంత గబ్బు కొట్టి ఉండాలా? ఆడొచ్చింది ఆయనకు బుద్ధి. ఆడొచ్చింది చేప కడుపులో పడి ఆ వాసన ఇంకా ఏమేమి తిన్నదో నాకు తెలియదు, కానీ ఆ రోజు ఆ చేప కంపు కొట్టిపోయి ఉంటుంది. అప్పుడు వచ్చింది ఆయనకు బుద్ధి. ఆ నుంచి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను క్షమించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి చెప్తున్నాను, చిన్న అనుభవం కలిగిన సేవకుడిగా దేవుని చిత్తాన్ని చేయటానికి నువ్వు నేర్చుకుంటే దేవుడి నీ పనులన్నీ చక్కబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకేం కావాలో ఆయన ఇస్తాడు. కానీ ఇప్పుడు మన సమస్య ఏం తెలుసా? మనకి ఏం కావాలో అది ఇస్తే తర్వాత ఆయన పని చేస్తామంటాం మనం. అది మన ప్రాబ్లం. మనదంతా రివర్స్ గేర్. నాకు స్కూటర్ ఉంది, అప్పుడప్పుడు అది రివర్స్లో పోద్ది బండి, ముందుకు పోతుంది, వెనక్కి పోద్ది, నాకు అర్థం కాదు. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని చేయాలి. నేను మరలా చెప్తున్నాను, దేవుని చిత్తం చేయువారే దేవుని సేవకులు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ఎలాంటి సంగమనం ఉన్నాయి, ఎంత తక్కువనో ఎక్కువని అది వేరే విషయం. దేవుని చిత్తం చేసేవారే దేవుని సేవకులు. మన చిత్తం చేసేవాళ్ళు దేవుని సేవకులు కాలేరు. తర్వాత మనం చదువుకున్నట్లయితే సామెతలు 22:6లో మనం ఎలా నడవాలో నేర్చుకోవాలి. అదేముందంటే, బాలుడు నడవస్తామని వారికి నేర్పము. చాలామందికి దేవుని మార్గాల గురించి తెలియదు కదా. ఇప్పుడు నాకు బద్వేలుకి ఎట్ట రావాలన్న మార్గం తెలియకపోతే నేను ఎర్రాలా రాగలను? మనం ఎలా నడవాలో మనం నేర్చుకోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8లో మనం చదివితే విధేయత నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? విధేయత. వి నీడ్ టు లెర్న్ ఒబీడియన్స్. నేను మరలా చెప్తున్నాను, నువ్వు సామెలన్నలాగా పాడలేకపోవచ్చు, లివింగ్స్టన్ లాగా బోధించలేకపోవచ్చు, ఎలిషాలాగా వర్షిప్ చేయలేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గర విధేయత కలిగి నేర్చుకుంటే భవిష్యత్తులో మా అందరికంటే గొప్ప వ్యక్తికి దేవుడు నిన్ను నిలబెడతాడు. దిస్ ఈజ్ కన్ఫామ్. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్స్. తలాంతులు కలిగిన వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. అట్లని తలాంతులు వద్దని నేను చెప్పటంలే. తలాంతుల కంటే ముఖ్యంగా ఏం కావాలి? విధేయత. నువ్వు దేవునికి అంత లోబడతావో దేవుడిని నేను అంత ఘనంగా వాడుకుంటాడు. నా జీవితంలో అదే సీక్రెట్. నాకు ఏ తలాంతం లేదు, నేను పాడలేను, నేను కరెక్ట్గా చెప్పలేను, నేను ఏమీ చేయలేను. మరి ఎందుకు దేవుడు ఎలా నడిపిస్తుంటున్నాడు? హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని ఎదుట మనం విధేయత నేర్చుకోవాలి. యేసు ప్రభుల వారు ఆ బలియాగానికి దగ్గరికి సమీపమైనప్పుడు యెషయా గ్రంథం 53 చెప్తుంది, వదకు తేపడిన గొర్రె వలె. వదకు తేపడిన గొర్రె పిల్ల ఏమయ్యా నువ్వేం చేస్తావు, నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతా, తలంచుకొనే ఉంటుంది. యేసు ప్రభుల వారు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్.
మనం విధేయత కలిగి ఉండాలి. దేవునికి నువ్వు ఎంత విధేయత కలిగి ఉంటావో అంత గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. కనుక మనం విధేయత నేర్చుకోవాలి. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11-12 మనం చదివితే అన్ని పరిస్థితుల్లో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మంచి బెడ్షీట్ ఇచ్చి ఏసీ ఉన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీ అవుతావో, చాపిచ్చి తలదిండి లేకుండా బెడ్షీట్ లేనప్పుడు కూడా దేవానికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు సంతృప్తి పడటానికి నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి సమస్య ఇది. ఒకప్పుడు సేవ చేసేటప్పుడు మన పెద్దలైన ప్రభాకరయ్య గారు మన మధ్య ఉన్నారు. ఆయన యవ్వన వయసులో ఉన్నప్పుడు అడిగితే సేవ ఎట్లా చేస్తారో వాళ్ళు చెప్తారు. అప్పుడప్పుడు చెప్తాడు ఆయన మాకు. పామూరు వెళ్ళే వాళ్ళము, జడదేవి వెళ్ళే వాళ్ళము, మైదుకూరు వెళ్ళే వాళ్ళము, సిద్ధవటం వెళ్ళే వాళ్ళము. పనికి పోయి వచ్చి సైకిల్ తీసుకొని వెళ్ళి వాళ్ళు పరిచయం చేశారు. నేను ఎందుకు చెప్తున్నా ఈరోజు దేవుడు కార్యం జరిగిస్తుంటున్నాడు. కారణం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చావు విషయంలో. బైబుల్ క్లియర్గా చెప్తుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటే, దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎంత హ్యాపీ అవుతావో, ఏమి లేనప్పుడు కూడా దైవానికి స్తోత్రం అని చెప్పాలి. సరే, నేను ఊరికి మీటింగ్కి వెళ్ళాను కర్ణాటకలో. పోతే వాళ్ళ సంగటి పెట్టి పచ్చడి వేశారు. కర్ణాటక సంగటి ఎట్లుంటుందంటే క్రికెట్ బాల్ లాగా ఉంటుంది. తుంచుకోవాలన్నా నాలంటోడు దొరికితే ఏళ్ళు దొరకాల్సిందే కానీ సంగటి దొరకదు. డేవిడ్ ఎట్టోళ్ళు అయితే తుంచగలరు దాన్ని. బుద్ధి లేక నాకు ఆ పచ్చడి కారం అయ్యి అమ్మ ఇంకేమన్నా ఉందన్న దాంట్లో రసం పోసింది ఆమె. చికెన్ కూర వయసు చేపల కూర పులుసు వేస్తే బాగుంటుంది అనుకో. ఏం వేసింది ఆ వాడికి? ఇప్పుడు నేనేం చేయాలా? అసలు తిన్నాలో విడిచిపెట్టాలో నాకు అర్థం కావటంలే. మంచి ప్రేమ కలిగిన సేవకుడు ఆయన, కానీ స్తోమత లేదు. ఆలోచన చేస్తున్నాను, తినాలన్నా విడిచిపెడితే బాధపడతారు. రాత్రికి నాకు ఆకలి, తిందామనుకుంటే వీలు పడ్డంలే. అది కర్ణాటక రసం ఎట్లుంటుంది తెలుసా? నీళ్ళే అనుకోవాలి ఇంకా దాంట్లో. తెలుసా తమ్ముడు నీకు? బస్సార్ అంటారు, అర్థమైందా? నీళ్ళు మాత్రం ఉంటుంది కదా, రసం కూడా కనిపించదు. నేను నమ్ముతారులేదో మనసులో ప్రార్థన చేసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఓపిక తినలేసాను. నేనేం చెప్తున్నాను మీకు అర్థమైందా? ఫ్లైట్లో తిరిగి సేవ చేస్తున్నాను. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విశాఖపట్నం పోయినప్పుడు బెంగళూరు నుంచి ఫ్లైట్ దిగిన వెంటనే కారు బుక్ చేశారు. హోటల్ 5 స్టార్ హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్లో బుక్ చేశారు 5 స్టార్ భోజనం. ఈడికి పోయే లోపల ఏమైంది? ఈ సంగటి రసం. నేనేం చెప్తాను మీకు అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలామంది సేవ అంటే ఏమనుకుంటారు తెలుసా? షూట్ బూట్ వేసుకోవటం, కార్లో తిరిగితే అది సేవ. వాడికి సాక్ష్యం లేకపోయినా పర్వాలే, ఇంట్లో ఒక భార్య, బజార్లో ఒక అమ్మాయి అయినా పర్వాలే. తెలివి తక్కువ మనుషులు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మీరు అలాంటి పరిస్థితులకు దిగజారబాకండి. అర్థమైందా? దేవునికి నమ్మకంగా లేకపోతే మనకి ఎన్నున్నా వేస్టే. వచ్చేటప్పుడు ఆయన ఎంత ఆఫరింగ్ ఇచ్చి ఉంటారో చెప్తారా మీరు? నేను ముగిస్తున్నాను, 2 minutes. రైసు మంచి రైస్ చేసి పప్పు చేసి అన్నం పెట్టలేనటువంటి పాస్టర్ గారు ఎంత ఆఫరింగ్ ఇచ్చి ఉంటారు చెప్పండి? డేవిడ్, నువ్వు ఇప్పుడు పాస్టర్గా ఉన్నారు కదా నాయనా? 500. వెరీ గుడ్. ఇంకెవరైనా? అదేయ్యా అనుభవం. ఆయనకు రామాపురంలో బాగా పెడుతున్నారు వాళ్ళు, అందుకే ఆయనకు అర్థం కావటం వల్ల. యాడికి పోయినా కోడికూర, సంగటి, బంచి భోజనం. ఏం చేద్దాం? ఆయన భక్తి అది, నా భక్తి ఇది. ఆయన తప్పు కాదు అది. ఎంత ఇచ్చింటారు చెప్పండి అమ్మా? తెలుగు అర్థమవుతుందా మీకు? అమ్మా ఎంత ఇచ్చి ఉండొచ్చు అని 30-50 రూపీస్ ట్రేడ్ చేశాను. బస్సు ఎక్కాను. బస్సు వరకు ఏం మాట్లాడాలి ఆయన. పాస్టర్కి ఆలోచనలు వస్తాయి కదా, మీకు రావేమో, నాకు వచ్చింది. ఏంది నా బస్సు ఎక్కుతున్నాను, ఛార్జ్ కూడా ఏమనుకోలేదని మనసులో అనుకుంటున్నాను. అంటే అడగలేదు, అడిగితే సిగ్గుపోద్ది కదా. కొన్నిసార్లు మనం భలే డిగ్నిటీ మెయింటైన్ చేస్తాం. పాస్టర్లు మెయింటైన్ చేసినట్టు ఎవడు చేయడు.
అందుకే ఈరోజు అన్నారంట కదా, మహానటులను నేను చూస్తున్నానని. నిజమే అది. ఆయన చెప్పింది వరకు కాదు. మా నటించడంలో మనలాగా సినిమా యాక్టర్లు కూడా నటించలేరు. వాడు కాసేపే నటించేది. మనం 24 hours సెట్ అయినా నటిస్తాం. నేను ఆ పాసమ్మ తిట్టుకుంటున్నాం అనుకోండి, సడన్గా లివింగ్స్టన్ అన్నాను, అప్పుడే నవ్వు వచ్చేస్తుంది. బలవంతంగా ఆయనకు అర్థమైపోద్ది. ఇప్పుడు దాకా తిట్టుకున్నట్టుంటారు సిస్టరు బ్రదరు, సడన్గా మా నవ్వు ముఖం మీద వేసుకున్నాడని. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఆ రాత్రికి దేవుని దగ్గర నేను ప్రార్థన చేశాను. ప్రభువా, సేవకుల పరిస్థితులు మనం మార్చాలి, వీరిని చక్కగా అభివృద్ధిపరచు, వారికి కావాల్సిన సమస్తం ఇవ్వని ఏడ్చి ప్రార్థన చేశాను. నాకు అన్నం తక్కువ పెట్టేది నేడవదు నేను. ఆయన బస్సు బయలుదేరేటప్పుడు సడన్గా ఒక మూట నా చేతికి ఇచ్చిండు. పాతగా గుడ్డ, అది కాటన్ గుడ్డ. ఇది ఏంది అంటే పల్లెటూరు కదా, ఏమన్నా వస్తువులు ఏమన్నా ఇచ్చింటాడేమోలే అనుకున్నా. అయినా ఇంకేం చేసేకమని తీసుకున్నా. ఆయన దిగిపోయాడు. ఆయన బండి స్టార్ట్ అయింది. ఒక గంట జర్నీ అయిన తర్వాత, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే 6 నెలల నుంచి వచ్చిన ఆఫరింగ్ కౌంట్ కూడా చేయకుండా ఎత్తిపెట్టాడు. ఇప్పుడు చెప్పండి ఎంత ఉంటుంది దాంట్లో, ఎంత ఉండొచ్చు? ఇప్పుడు చెప్పండి, గెస్ చేసి చెప్పండి. 6 నెలల ఆఫరింగ్ 3842 రూపీస్ ఉన్నది. నా ఖర్చు ఎంత తెలుసు? అప్ అండ్ డౌన్ 500. నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఏది ఉంటే దాంట్లో మనం తృప్తిగా పెట్టడానికి నేర్చుకుంటే దేవుడు లేని దగ్గరలో నుంచి నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఏంది ఈయన మాట్లాడితే అని ఉన్నాడు, బస్సు జరుగుతుంది, చేతిలో చెయ్యి పెట్టలేదే అనుకుంటా ఉన్నాను. కానీ ఆలస్యంగా ఇచ్చినా కూడా 3800 రూపాయల చిల్లర ఇచ్చాడు. ఆ అమౌంట్ చూసి 1/2 hour ఏడ్చాను బస్సులో. దేవా, ఏ యోగ్యతలు నాకు నువ్వు ఇంత ఆ సేవకుడు ద్వారా ఇచ్చావు. తర్వాత నేను ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసి థ్యాంక్ చెప్తాంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు, వేరే వాళ్ళను పిలిస్తే మా చర్చి బాగలేదని, మేము కానుక ఇవ్వలేమని, సరిగా అకామిడేషన్ ఇవ్వలేమని మేము రామన్నారయ్యా. యాక్చువల్లీ నేను ఈ కానుక ఆయనకి ఇవ్వాల్సి ఉంది. 6 నెలల నుంచి ఎత్తిపెట్టిన కానుక ఇది అని. ఆయనకు తక్కువ ఇవ్వచ్చు, అది నా దృష్టికి అది 3,000 కాదు కానీ 3 లక్షలతో సమానం అనిపించింది. హల్లెలూయా. భక్తితో ఇచ్చేది ఎంతైనా కూడా విలువైంది. అన్నిట్లో మనం ఉండటానికి ఏం చేయాలా? నేర్చుకోవాలి. అన్ని పరిస్థితుల్లో మనం అలవాటు పడి నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. నేను మీలాగే స్టార్టింగ్లో ఏమి లేకుండా ప్రారంభించాను. బైబిల్ స్టడీ మా భార్యకు 3 నెలలు చెప్పాను నేను. మీరు అనుకుంటారు బెంగళూరు పాస్టర్ అంటని ఎట్ట బంధుబా అని కదా. 3 నెలలు మా భార్యకే చెప్పాను బైబిల్ స్టడీ. ఇంకా చెప్పాను, అమ్మ నాకు ఓపిక లేదు, నువ్వు నన్ను చూచావు, నేను నిన్ను చూచాను, ఇంకా మనల్ని చూసి ఎవరు లేరే, ఇంకొద్దులే బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దామని. 4వ నెలలో మొదటి వారంలో ఒక్కసారిగా ప్రవాహం వచ్చినట్టుగా తరలి వచ్చారు సంఘస్థులు బైబిల్ స్టడీస్కు. హల్లెలూయా. 7 years 7 సంవత్సరాలు మా చర్చి మెంబర్స్కు బైబిల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎన్ని సంవత్సరాలు? 7 years. నెక్స్ట్ టైం క్లాస్కి వచ్చినప్పుడు నా నోట్బుక్ తెచ్చి చూపిస్తాను మీకు, దాంతో డేట్తో సహా ఉంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ప్రారంభంలో ఏముండదు. నీ భార్యను నువ్వు చూడ, నీ భార్య నేను చూడడం, ఇదే ఉంటుంది. బట్ డోంట్ బి డిస్కరేజ్. నువ్వు దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని పనిని దేవుని చిత్తానుసారంగా ఆయన మహిమ కొరకు చేయటానికి నువ్వు నేర్చుకుంటే, నేను చెప్తున్నాను, వారిలో ఒంటరైన వాడు ఏమంటాడంట? సామెలయ్య గారు బెంగళూరుకు వచ్చినప్పుడు అక్కడే వచ్చాడు కాదంటే, ఆయన భార్య అన్న 2 పిల్లలు వచ్చి ఉండొచ్చు అంతే. ఈరోజు ఎంతమంది సంపాదించాడు ఆయన? సాంబశివయ్య అంటే, శివరావు అంటే బద్వెలు తెలియని వాళ్ళు ఎవడు లేడు. ఈవెన్ నాన్ క్రిస్టియన్స్ ఆయన మంచివాడండి అంటారు. ఎట్లొచ్చింది అది? ఆయన నేర్చుకున్నాడు. నాకు తెలుసు, ఆ ఎదురింట్లో ఉన్నారు, ఈ పక్కింట్లో ఉన్నారు, ఎంత కష్టపడ్డారో నేను చూశాను. అన్ని పరిస్థితులు అలవాటు చేసుకున్నాడు కనుక ఈరోజు ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చి నిలబెట్టాడు. హల్లెలూయా. నేనేం చెప్తున్నంటే, మనం నేర్చుకునే మనసు ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవసేవకులకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తుంటున్నాను.